తిరిగి వార్తలకు స్వాగతం. దళితులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు ఏజేసీ రాజ్ కుమార్. దర్గామిట్టలో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బిఆర్ అంబేద్కర్ భవన్లో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజేసీ రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ దళితులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. అన్ని రంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలని తెలిపారు. అనంతరం దళిత గాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ పరందామయ్య, ఆర్వ పూర్ణప్రకాష్, జయరాజ్, దళిత బాబు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఏదైనా చేస్తారేమో, పడతారేమో, చెప్తారేమో, సంఘపరిష్కరణ చేస్తారేమో, ఒక విధమైన ప్రీతితనం ఇంకా వాళ్ళలో ఇంకా వేడుకలు ఉంది. కాబట్టి దళిత కళాకారులు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని రక్షించడానికి, ఆత్మబలం కలిగించడానికి మీ సాహిత్యాన్ని, మీ పాటని, ఆటని తప్పనిసరిగా గ్రామ స్థాయిలో తెచ్చుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాకర్స్ కి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ శ్రీనివాస్ కుమార్, డాక్టర్ సత్యనాథ్, డాక్టర్ ఎంఎస్ రెడ్డి, బి శేషగిరిరావు, టి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే జనరల్ చెకప్ లైక్ బీపీ కానీ ఇలాంటివన్నీ, షుగర్ అన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని స్క్రీనింగ్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుందనే సందర్భంగా మనం చేస్తున్నాను. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల అధికారులు, ఎంపీడీఓలతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా స్వైన్ ఫ్లూపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మండల అధికారులు స్వైన్ ఫ్లూ వ్యాధిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి కుటుంబానికి హోమియో మాత్రలను తప్పనిసరిగా పంపిణీ చేయాలని అన్నారు. పందులు జన నివాసాల మధ్య తిరిగితే పెంపుడుదారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది శుభ్రతను బట్టే ఉంటుంది. మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వాష్ చేసుకోవడం, అదేవిధంగా మాస్క్ కొనుక్కోవడం, మరి ఇవన్నీ జాగ్రత్తలు ఉంటే ప్రమాదం జబ్బేం కాదు. కానీ జ్వరంలాగా వస్తుంది, తొందరగా తెలుసుకోలేము. అందుకని ముందుగా అడ్వాన్స్గా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెప్పించాము. మరి మీరందరూ కూడా దీనిలో పాల్గొని, ముఖ్యంగా ఎంపీడీఓలు 6 మండలాలకు 6 మరి 40,000 లెక్క ఇస్తున్నాము. పోలీసులు తమను రకరకాలుగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ గూడూరులో ఆటో కార్మికులు ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక ఆటో కార్మికులుగా మారిన తమను పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారని గూడూరు ఆటో కార్మికులు ఆరోపించారు. గూడూరు టౌన్లో పనిచేసే బాబీ అనే ఎస్ఐ ఆటో కార్మికులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 250 రూపాయలు కట్టి ఇప్పటికే నెంబర్ ప్లేట్ను వేసుకున్నామని, మళ్లీ డబ్బులు కట్టి మరో నెంబర్ వేయించుకోవాలని పోలీసులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రకరకాల కేసులు పెట్టి ఫైన్లతో వేధించడమే కాకుండా తమను రౌడీల కంటే హీనంగా చూస్తున్న పోలీసు అధికారుల తీరుపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నేత రమణయ్య అన్నారు. కొత్త రాజధానికి ఉద్యోగులను దశలవారీగా తరలించాలే తప్ప వసతులు లేకుండా ఒకేసారి తరలించడం సరికాదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కొత్త రాజధాని పూర్తిస్థాయి నిర్మాణం జరిగే లోపల విజయవాడలో ఓ భవనం నిర్మాణం చేసి ప్రజాసేవలకు సంబంధించిన ఉద్యోగుల్ని దశలవారీగా తరలించాలని రాష్ట్ర ఎన్జీఓల అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. కర్నూలు నుండి రాజధాని హైదరాబాద్ తరలింపులో కూడా ఇదే విధానం అమలు జరిగిందని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో విజయవాడకు వెళ్లే ఉద్యోగులందరికీ వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో పీఆర్సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హెచ్ఆర్ఏ, సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం లాంటి ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశాలను చర్చించేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు విషయంలో మాత్రం అసోసియేషన్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 25-30 సంవత్సరాలు ఎంప్లాయ్ అక్కడ సెటిల్ అయ్యి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉంటూ ఆస్తులు ఏర్పరచుకొని పిల్లల ఎడ్యుకేషన్ వీటన్నిటి మీద వదిలిపెట్టి ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు లేకపోతే ఉద్యోగిని తరలించడం అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉద్యోగికి కావాల్సిన నీడ్స్, బేసిక్ నీడ్స్, అకామిడేషన్, హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి మీరు కొత్త క్యాపిటల్లో ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్న ఫలితాలు సాధించడం ఉద్యోగస్తులు అయితే ముందుంటారు. అలాగే ఈ క్యాపిటల్ షిఫ్టింగ్ విషయంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, ఉద్యోగుల యొక్క అభిప్రాయాలని తీసుకుంటామని చెప్పి మరి ఆ కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీ కూడా మాకు చెప్పింది. కాబట్టి మా అభిప్రాయాలు, మా సలహాలతో మరి కొత్త క్యాపిటల్లో మేము కూడా భాగస్వాములుగా ఈ రాష్ట్రాన్ని మరి ఒక మోడల్ స్టేట్గా తీయడంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులు ముందుంటారనే విషయాన్ని మేము ప్రజలకి, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలు జిల్లాల ఎన్జీఓ సంఘాల నేతలు పాల్గొన్నారు. అది మెట్ట ప్రాంతం, మొత్తం చవుడు భూమి కావడంతో వ్యవసాయం సాహసం. ఈ పరిస్థితిలో పెరిగాయి వలసల పర్వం. దీన్ని అధిగమించి ఓ సంస్థ యాజమాన్యం చవుడు భూమి సమస్యను అధిగమించింది. మెట్ట భూమిలో సిరుల పంట కురిపిస్తోంది. వరికుంటపాడు మండలంలో కొనసాగుతున్న ఈ ప్రత్యేక సాగుపై ఏసీఎన్ ప్రత్యేక కథనం. జిల్లాలో అత్యంత మారుమూల మండలం. వ్యవసాయ అధికారుల సలహాలు అంతంత మాత్రం. తీవ్ర వర్షాభావం, విద్యుత్ కోతలు, పెరిగిన వ్యవసాయ ఖర్చులతో ప్రస్తుత రోజుల్లో పంటలు సాగు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు రైతులు. సాగుకు అనుకూలమైన భూములున్నప్పటికీ పెరిగిన ధరలకు అనువుగా పెట్టుబడులొస్తాయో రావోనన్న అనుమానంతో బీడు భూములుగా వదిలేస్తున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం అవకాశాలను సృష్టించుకుని సాధారణ పంటలకు భిన్నంగా మెట్ట భూముల్లో అన్ని రకాల కూరగాయలు, కాయగూరలతో పాటు పూల తోటలను సాగు చేసి సిరులు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వరికుంటపాడుకు చెందిన మనసు ఫౌండేషన్ నిర్వాహకుడు కె రామ్మూర్తి. జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉండే వరికుంటపాడు ప్రధానంగా మెట్ట పంటలపై ఆధారపడి ఉంది. గత 10 ఏళ్లుగా సకాలంలో వర్షాలు లేక వ్యవసాయం చేసి జీవించలేక ఎందరో ఆ ప్రాంతాన్ని విడిచి వలసలు వెళ్తున్నారు. దీంతో అక్కడి పొలాలన్నీ బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన సిరా ఎలక్ట్రానిక్స్ అధినేత మన్నం వెంకట్రాయుడు, స్టార్ హోటల్ అధినేత డాక్టర్ గోపీచంద్ సంయుక్తంగా మనసు ఫౌండేషన్ను నెలకొల్పారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కనియంపాడులో 250 ఎకరాలు తీసుకుని తోటను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 150 ఎకరాల్లో పెసర, 20 ఎకరాల్లో నూగు, 15 ఎకరాల్లో జామ, 20 ఎకరాల్లో సపోటా, 2 ఎకరాల్లో కొబ్బరి, మరో 2 ఎకరాల్లో దానిమ్మను సాగు చేస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ తోట గురించే. 2 ఎకరాల విస్తీర్ణంలో టమోటా, వంగ, మిరప, బెండ, కీరదోస, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, ముల్లంగి, కాలీఫ్లవర్ లాంటివి సాగు చేస్తున్నారు.
ఇక్కడే తీగజాతి తోటలు కూడా మనకు దర్శనమిస్తాయి. సొరకాయ, గుమ్మడి, నేతిబీర, బీర, పొట్లకాయ, కాకర, తీగ చిక్కుడు, తంబకాయ తోటలు ఎంతో ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఆకుకూరల సాగు కూడా ఉంది. మెంతికూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, చిర్రాకు, పెరుగు తోటకూర, పుదీనాతో పాటు వివిధ రకాల పూల తోటలను కూడా సాగు చేస్తున్నారు. వీటితో పాటు కొత్త రకం పంటల సాగును కూడా చేపడుతున్నారు. బిర్యానీలో వాడే నూకోల్, ద్రాక్ష, పెద్ద రకం ఎర్రగడ్డలు, బెంగుళూరు తోటకూర తదితర కొత్త పంటలు కూడా అధిక దిగుబడులను ఇస్తున్నాయి. ఇక్కడి భూమి పంటలకు అనువుగా ఉండదు. ఎందుకంటే భూమిలో చౌడు అధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పంటల దిగుబడి పెద్దగా ఉండదు. ఈ సమస్యను గుర్తించిన మనసు ఫౌండేషన్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ పరిస్థితులను ఏర్పరిచారు. 3 అడుగుల మేర గుంతలు తీయించి ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్ ఎరువు, ఇసుకను కలిపి గుంతలను పూడ్చారు. గడ్డి మొలవకుండా దుక్కి దున్నించి భూములను సారవంతంగా మార్చారు. నీటి సమస్యను అధిగమించేందుకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పండించే కాయగూరలను ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమానికి తీసుకెళ్తుంటారు. స్థానికులకైతే ఉచితంగా అందిస్తారు. మొత్తం మీద మెట్ట ప్రాంతంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి బంగారు పంటలు పండిస్తున్నారు మనసు ఫౌండేషన్ నిర్వాహకులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.